నమస్తే. హెల్త్ టిప్స్ తో పాటు ఆరోగ్య సమస్యలు వాటికి పరిష్కారాలను అందించే ఆరోగ్య మంత్రాకి స్వాగతం. కేశాలు ఆరోగ్యంగా కాంతివంతంగా ఉంచుకోవడానికి నూనె రాయడం తప్పనిసరి. అయితే నూనె రాసే పద్ధతులు కేశ సంరక్షణకు తోడ్పడతాయి. అందుకే నూనె రాసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాలి. దీనివల్ల జుట్టు కుదుళ్లు బలంగా తయారవడమే కాక జుట్టు బాగా పెరుగుతుంది. అంతేకాకుండా ఇప్పుడు మేం చెప్పబోయే విధంగా కనుక నూనె రాస్తే ఖచ్చితంగా జుట్టు బాగా పెరుగుతుంది. ఇక ఆ పద్ధతి ఏంటో తెలుసుకుందాం. దానికోసం మీరు చేయవలసిందల్లా ఈ వీడియో పూర్తిగా చూడటమే. వివరాలకు వెళితే వెంట్రుకలు చాలా సున్నితమైనవి. అతిగా రుద్దితే తెగిపోయి రాలిపోయే అవకాశం ఉంది. అందుకే నూనె రాసినప్పుడు వెంట్రుకలను తలపై చర్మాన్ని మృదువుగా వలయాకారంలో నిమురుతూ నూనెతో మర్దన చేయాలి. అలాగే స్నానం చేసిన వెంటనే జుట్టు తడిగా ఉన్నప్పుడు నూనె రాయడము మంచిది కాదు. ఎందుకంటే వెంట్రుకల మొదళ్లు తడిగా ఉన్నప్పుడు చిన్న ఒత్తిడికి రాలిపోయేంత మృదువుగా తయారవుతాయి. అందుకే పూర్తిగా ఆరిపోయాకే నూనె రాయాలి. అలాగే చాలాసార్లు నూనె రాయడం వెంట్రుకల మొదళ్లకు తలపై చర్మానికే పరిమితం చేస్తాం. వెంట్రుకల చివరలకు అంతగా ప్రాముఖ్యం ఇవ్వం. ఇలా చేయడం వల్ల చివర్లకు సరైన పోషణ లభించక చిట్లిపోతాయి. ఇది పెరుగుదలను ఆపడమే కాకుండా జుట్టు రాలిపోవడానికి కారణమవుతుంది. ఇక చాలా మంది తలకు రాసుకునే నూనె అంటే కొబ్బరి నూనె మాత్రమే అనుకుంటారు. ఇతర నూనెలను పట్టించుకోరు. కానీ తలకు రాసుకునే నూనెల్లోనూ చాలా రకాలున్నాయి. నిజానికి జుట్టు పోషణకు కొబ్బరి, పెరుగుదలకు బాదాం మంచివి. ఇంతేకాక ఉసిరి, శీకాకాయ, వివిధ రకాల నూనెలు జుట్టుకు సరైన పోషణను ఇస్తాయి. అందుకే సరైన నూనె ఎంపిక కూడా కురుల సంరక్షణలో కీలకమే. సో చూసారు కదా, జుట్టు బలంగా తయారవ్వాలన్నా, అంతేకాకుండా జుట్టు బాగా పెరగాలన్నా, ఇక చివర్లు చిట్లకుండా ఉండాలన్నా, ఇక షైనీ జుట్టుతో మెరిసిపోవాలన్నా నూనె రాసుకునే పద్ధతులైతే ఇవి. ఇక ఖచ్చితంగా పాటిస్తారు కదూ. ఇక మేమందించిన ఈ వీడియోపై మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో రాయండి. అంతేకాకుండా మేమందించే హెల్త్ టిప్స్ గురించి, మా ఛానల్ గురించి మీ అభిప్రాయం ఏదైనా కూడా కామెంట్ బాక్స్ లో రాయండి. మీకు మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.